స్టిచెస్ పడ్డాయని చెప్పారు. ఆ సంఖ్యను పెంచుతారా, ఇప్పుడైనా జాగ్రత్త తీసుకుంటారా మీ గురించి మీరు? సార్ 100 అయిన తర్వాత 100కి పార్టీ పెట్టాను సార్ ఫ్రెండ్లకి. ఓకే, అందరూ ఫ్రెండ్స్కి ఏం పార్టీ, బర్త్డే పార్టీ, దానికంటే బెటర్ పార్టీ రా. ఏమండి 100 స్టిచ్లు అయింది ఇవాళే 100th స్టిచ్ పార్టీ పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి నా లైఫ్లో. ఆ తర్వాత లెక్కే లేదు. కావాలని కుట్లు కావాలని ఏమన్నా కోరుకుంటారా? అప్పుడు జరుగుతుంది ఆ టైంలో. మనం ఒక సినిమా మనం చూస్తున్నాం, తప్పట్లు కొడుతున్నారు, మన యాక్షన్ హీరోగా మనకేమనిపిస్తుంది అంటే, రే దీనికంటే బెటర్గా చేస్తే ఇంకా తప్పట్లు వస్తాయిరా. ఇది ఆ విసిల్లు, ఆ తప్పట్ల కోసమే కదా మనం కోరుకునేది. అందుకే మనం అన్నీ మర్చిపోయి చేస్తాం కొన్ని విషయాలు. అంటే రిస్క్ అనేది అన్నెసరీ రిస్క్ ఉంది, అన్వాంటెడ్ రిస్క్ ఉంది. ఈ రిస్కులు తీసుకుంటే మనకి మంచి పేరు వస్తుందని ఉంది కదా, దాంట్లో డెఫినెట్గా కొన్ని కొన్ని విషయాలు మిస్ అవుతుంది. ఆ మిస్కాల్కులేషన్లో జరిగే విషయమే. బట్ ఐ డోంట్ నో, సీరియస్లీ ఐ డోంట్ నో. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్. మనం కరెక్ట్గా ఉంటాయి కదా మిగతా టైంలో వండర్స్ చేయడానికి. ఇట్స్ మ్యారథాన్ అండి. ఇది ఈ సినిమాతో అయ్యే పని కాదు. ఇట్స్ నాట్ అ రేస్, ఇట్స్ మ్యారథాన్. ఇంకా మిమ్మల్ని అందరూ కలవాలి కదా, ప్రతి సినిమాలో మిమ్మల్ని అందరూ కలవాలి. సో ఐ హోప్ ఐ షుడ్ నాట్ గెట్ ఇంజర్డ్. ఓకే, ఇందాక మాట్లాడుతూ లవ్ గురించి ఎక్కువ మాట్లాడేది. ఇప్పటివరకు ఎన్ని లెటర్స్ వచ్చినాయి? లెటర్లా? ఇప్పుడు లెటర్స్ లేవులే, మెసేజెస్. ఇప్పుడు లెటర్లు అంతా ఇప్పుడు రాసే అంత ఓపిక ఎవరికి లేదండి. వాట్సాప్ మెసేజ్లు అవును వస్తాయి. బట్ ఈ నెంబర్ కష్టంగా ఉందా సార్, ఆలోచిస్తున్నారు? లేలే, నాకు కరెక్ట్గా ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ లెటర్, బికాస్ ఫోన్ యూసేజ్ వచ్చి తగ్గింది లాస్ట్ 6 months, బికాజ్ డాక్టర్స్ థెరపీ వల్ల. బికాజ్ ఫోన్ ఎక్కువ వాడకూడదు, బికాజ్ ఐ హ్యావ్ మైగ్రేన్ సిన్స్ వీడు. అది తగ్గాలంటే ఫోన్ ఎక్కువ వాడకూడదు. ఒకవేళ దాంట్లో మిస్ అయిన మెసేజ్లు చాలా ఉండవచ్చు, బట్ నాకు తెలియదు. అదొకటి. ఇంకొకటి, అసోసియేషన్ బిల్డింగ్ గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. అసోసియేషన్ బిల్డింగ్ ఈ సంవత్సరం కార్తీ ప్రయత్నం వల్ల, నా ప్రయత్నం కాదండి, కార్తీ ప్రయత్నం వల్ల ఆ బిల్డింగు మొత్తం తమిళనాడు మాత్రం కాదు, అన్ని స్టేట్లు తిరిగి చూసేట్లాగా ఒక బిల్డింగ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. మీరు వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా ఆ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఒకసారి వెళ్ళి చూసేట్లాగా ఉంటుందని నాకు నమ్మకం. డెఫినెట్గా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల, మాన్సూన్ వచ్చే లోపల డెఫినెట్గా పూర్తి అయిపోతుంది. విశాల్ గారు, ఆల్రెడీ ముహూర్తం నేను అడ్వాన్స్ ఇవ్వలేదు, కానీ బుక్ చేసి పెట్టుకున్నాను. దాని లోపల చూద్దాం. పిల్లల్ని చూడలేదు కానీ బుక్ చేసుకున్నారు. హాల్ బాయ్ అయితే బుక్ చేశారు. ఫస్ట్ ముహూర్తం చెప్పాను కార్తీకి, వాడు ఇప్పుడు డబ్బులు కట్టమని చెప్తాడు. ఎందుకు చెప్పాను, చెప్పెట్టాను. యాక్చువల్గా ఆర్యాకి చెప్పాను, వాడు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు.